తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్ కాదు, జనసేన కాదు, ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక 2-3 నెలల్లో అది కూడా ఆ విధంగా ఫ్యాక్షన్ పోతున్న అనేది మాకు పడింది. మీరు మీ చేతులతో మర్డర్ చేసినారా? లేదు, ఒక్కరి ఎప్పుడు బాంబే సాయం చేస్తాం, వెనకేసుకొని వచ్చామని చెప్తాడు. అంటే మేము క్రిటికల్ చేయాల్సిన అవసరమే వచ్చింది. ఎన్ని మర్డర్లు చేసినాడు, లాస్ట్ వాళ్ళన్న మర్డర్ అయిపోతే శాసకుడు చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే వాడికి అప్పటికే 3 మర్డర్ కేసులు ఉన్నాయి. రాజీ కోర్టుకు వీడేదో చాలా చెప్తాడు ప్రజాస్వామ్యం గురించి, దాని గురించి, దీని గురించి. పదనమ్మా సంవత్సరం క్రితం జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటికి మీరు వెళ్ళారు. మీరు లేనప్పుడు మా ఇంటికి వచ్చారని చెప్తారు. ఉన్నప్పుడు పోతే ఉన్నట్టు పోతే వాడు పిలుస్తాడా, ఉన్నట్టు పోతే వాడు పిలుస్తాడా? ఇది అంటే ఆ పొద్దు వాడు ప్రజాస్వామ్యం లేదు, ఈ పొద్దు వచ్చాక ప్రజాస్వామ్యం వచ్చింది. రైట్ నా ఎవరి లేకుండా పోయే వాళ్ళంతా ఉంటారు. వాళ్ళు మా అమ్మకు మా నాయనకే నేను పుట్టినా అతని మీద ఇద్దరు ఎస్సీ కేసు అతనే మా మీద రాళ్ళు వేసినారు. నా కుటుంబం గురించి కానీ నా కుటుంబం గురించి కానీ వాడు మాట్లాడితే వాళ్ళ కుటుంబ వ్యక్తులు ప్రజాస్వామ్యం చెప్పుకుంటూ పెట్టే పరిస్థితి. నేను ఉండాలని చెప్తున్నా కట్టుబడి. అతను ఇదే విధంగా నన్ను చంపుతారంటే వాడిని చంపడం అంటే కుక్కలు చంపడం అంటే వీడు తెలుగుదేశం వాళ్ళ శిష్యుడు. ఈ ముందు ఇంటికి వచ్చాక ఇది వీరి కథ, ఈ గంగూరు ప్రతాప్ రెడ్డి గారి కథ. ఏమీ లేదు. మా ఇంటికి ప్రజాస్వామ్య పద్ధతిగా రేట్లు వచ్చినాడు. ప్రజాస్వామ్య పద్ధతిగా మా ఇంటికి వచ్చినాడు కానీ నువ్వు లేదు. ప్రజాస్వామ్య పద్ధతిగా వచ్చినాడు. రాళ్ళు తీస్తారు, కళ్ళు తీస్తారు, ప్రజాపద్ధతిగా వచ్చినాడు. రాళ్ళు తీస్తారు, గొడవలు తీస్తారు, ప్రజాస్వామ్యం వచ్చినాడు. వాడెవడో అంటే ఆవేశంతో వచ్చినాడు. లే నీ అబ్బ నీ పెట్రోల్ వచ్చి ఎవరు పట్టుకుంటావు, వాడికి ఆవేశం వచ్చి అప్పుడే చెప్తారా నీ అమ్మ నా కొడక్క చూడబ్బా ఇవ్వమ్మా. నెక్స్ట్ గుడ్ పని మా పెట్రోల్ అంటే లైన్ అయ్యాలంటే వస్తుంది. నా కొడుకులు అంటే మేము ప్రజాస్వామ్యం ఊరుకుంటారా వాడు ఎంత కట్ చేసి ఇది ఏంటనుకుంటారా నీకు పని అయిపోయింది.
పెద్దమైన ఏమన్నా ఉండాలి నా బిడ్డ ఇది ప్రజాస్వామ్య పద్ధతి అబద్ధం ఏమయ్యా ఇది ప్రజాస్వామ్య పద్ధతి నాట్ రెడీ ఇతను మున్సిపల్ చైర్మన్ ఈసీ వెంకటరమణ నామినేషన్ ఏంటి రాఘవరెడ్డి శ్రీనివాసులు వాడిని ఇప్పుడు ప్లే చించి అట్లా అదేముంది చిన్న వెంకటరమణ ఈడు చించి వాడిని తీసిపోయి రూమ్ లో పెట్టుకోడు చైర్మన్ ఒకప్పుడు ఇది ప్రజాస్వామ్య పద్ధతి జరిగిందిలే లాయర్లారా ప్రజాస్వామ్య పద్ధతి జరిగిందలే పని చూడండి నేను అబద్ధం చూపిస్తా ఎన్ని చించి పడేసినారు ఇది ప్రజాస్వామ్య పద్ధతి జరిగింది ఎలక్షన్ చూడప్ప ఫోటోలు ఏంటంటే చూడండి ఇది ప్రజాస్వామ్య పద్ధతి జరిగింది ఎలక్షన్ ప్రజాస్వామ్య బుద్ధి వచ్చిందే చైతన్య గారు, గంగయ్య, ఆనందరావు, చిన్న పెద్దయ్య, శంకర్ రెడ్డి, రామకృష్ణ, ఆజయ్ హుసేన్, గౌస్, రాజశేఖర్ రెడ్డి. ఇదే మున్సిపల్ ఎలక్షన్ లో చూడండి ప్రజాసభ ఈ అమ్మాయి ఇది ప్రజాసభ నా కొడక్క ఇది ప్రజాస్వామ్యం నీ అమ్మ నా కొడకల్లారా. వాడు రంగయ్య ఏమనుకోండి ఆవేశంలో వచ్చినాడు లే మీ బెడ్రూమ్ లో వచ్చేవాడు ఆవేశంలో ఏమైనా చేసి భద్రం ఆ కొడకలారా మాట్లాడటం ఇష్టమైనట్టు ఎక్కడైనా ఆరుడు పండకపోతుంటే ఇది నా కొడుకులది పోకూడదు ఏ పండకపోతుంటే పోతుంటే నెక్స్ట్ కూడా ఈ చైతన్య గాడు వీడు ప్రధానికి ఆ ముందు ఏంటంటే వెనక నుంచి మళ్ళీ మొదటి నుంచి ప్లీజ్ సౌండ్ ఫస్ట్ సౌండ్ సౌండ్ ఆయన వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్ లేదు అది స్వతంత్రం ఇది చెప్పు తీసుకొని కొడతా ఇది ప్రజాస్వామ్యం. ఇదేం తెలుసా మా ఇంట్లోకి వచ్చినాడు వాడు ఆలూరు నా కొడుకు వాడు రాజుగాడు వీరందరూ విడిచిపెట్టాల ఇది ప్రజాస్వామ్యం ఇది ప్రజాస్వామ్యం లే వాడు ఎవడో చెప్పినాడంటే ఆవేశంలో పోయినాడు నీ అమ్మ నా కొడక నువ్వు చదువుకుంటావు ఆవేశమా నీ ఇళ్ళ కాడికి వచ్చి ఆవేశం ఉందని లేచింటది పట్టుకుంటే ఆడోని ఆవేశం ఉందని సిగ్గులే నా కొడకల్లారా మీరు ఎంపీలు చేశారు సిగ్గులే అబ్బ బతికేస్తారా ఏమయ్యా ఎట్లా కూర్చుంటాడు దానికి ఏం చేస్తారు పోలీసులు గన్మెన్లు అందరూ ఉన్నారు ఇది ప్రజాసభ ఎవరికి మీ కళ్ళు ఏమైనా ఎవరున్నా
లేదా చెవులకి సీసం పోసినారు ప్రజాస్వామ్యం కడిమా చూడు ఎడబెట్టారు లోపల పోస్తున్నా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తగ్గితే మా ప్రభుత్వం వస్తే ఎప్పుడు అనేది చూపించాల ఏడు కొడితే మనం సిద్ధంగా తిరిగి కొడితే వాడికి అదే పరిస్థితి కదా దన్నలు తిని ఇంట్లో నేను సిద్ధము నీ ప్రభుత్వము నీ తప్ప నీ కుటుంబము నీ తప్ప చెప్తే మాట్లాడేది ప్రజాస్వామ్యం మాట్లాడేది ప్రజాస్వామ్యం నీ చేతనైతే నువ్వు ఏదో చేస్తా ప్రభుత్వం చెప్తాను నేను ఈ రోజు చెప్తాను కడప కర్నూలు అనంతపురం సతీష్ సర్కిల్ టౌన్ దాకా కోర్పొరేట్ సర్కిల్ ఎప్పుడు 50 మీ కుటుంబం మీ కొడుకు మీ నువ్వు మీ అన్న కొడుకు మీ ముగ్గురు కానీ మా కుటుంబం ఒకటే వస్తుంది నేను దీంట్లో ఎలాంటి పెద్దారెడ్డిని పంచకుడి కొడతామని అతను చెప్తాడు, వాళ్ళ సంవత్సరాలకు పంచకుడి ఇస్తారని వాళ్ళు చెప్తారు. ఎవరో రోడితే అది వాళ్ళ కూడా అర్థమవుతుంది. వాళ్ళు ఏం చెప్తారంటే నువ్వు ఫ్యాక్షన్ చేస్తా అని చెప్పినా గతంలో ఖచ్చితంగా నేను ఈ ముందు చెప్తా వాళ్ళ కోరిక అయితే నేను ఖచ్చితంగా నెరవేరుస్తా. దానికి సమయము సందర్భము అన్నీ ఉన్నాయి. ఆ సమయము సందర్భం వచ్చినప్పుడు ఎలాంటి దీంట్లో సందేహం లేదన్నటువంటి సందర్భం వాడే చెప్తాను కదా తగుందామని ఎప్పుడు చెప్తాడో చెప్పుకోను వాడికి ఎప్పుడైనా చెప్పుకోను సైడ్ కొద్దప్పుడు చెప్పుకోను నేను పోతా నా కొడుకులు హైదరాబాద్ నేను పోతా వాడి చేతులు అయితే తగ్గు ముందు నా కొడుకు రాజకీయాలు పోలీసులు అక్కడ పెట్టుకొని ఇతర నిలబెట్టి పంపించిన అయిపోయి ఉంటాయి కదా వాడి టైం ఇప్పుడు బాగుంటే ఇప్పుడు వచ్చి ఏమి వాళ్ళ గొప్ప ఏం ఉద్వాదం కనీసం సృహలో ఉండు. నేనంటే నీకు అంత భయం ఏంటి? సృహలో ఉండు. నీ కొడుకు కూడా చెప్పు.